నాకు బాలు గారు అంటే ఇమ్మెన్స్ రెస్పెక్ట్ అండ్ ఇది సార్. లక్కీలీ ఆ ఎరాలో పెరిగినాం అండ్ చాలా అవకాశాలు వచ్చినాయి బాలు గారితో ఇంటరాక్ట్ అవ్వడానికి. సో ఆయన పాడిన ఒక పాట నాకు చాలా ఇష్టమైన పాట సార్. విచిత్ర సోదరులు మూవీలో నుంచి. ఆ నింగినెన్నటికీ ఈ భూమి చేరదని నాడు తెలియదులే ఈనాడు తెలిసెనులే ఓ చలి నిన్ను తలచి మై మరచా చిత్రమే అది చిత్రమే. చాలా ఇమోషనల్ అయిపోతున్నా సార్. బాలుగారు గుర్తొస్తున్నారు, పాడలేకపోతున్నా. బాలుగారి డిమైస్ అయిపోయిన తర్వాత ఒక ఈవెంట్ చేశారు సార్ మ్యూజిషియన్స్ అందరూ. ఆ ఈవెంట్లో నాకు ఇచ్చిన పాటల్లో ఈ పాట ఒకటి. ఐ వాజ్ వెరీ డౌట్ఫుల్. ఐ టోల్డ్ ఆర్పి గారు ఐ మైట్ క్రాష్ ఆన్ స్టేజ్, ఐ డోంట్ నో. నేను క్రాష్ అయితే కనుక నేను పాడలేను సార్, నన్ను డిలీట్ చేసేసేయండి ఈ ప్రోగ్రామ్ నుంచి, బట్ ఐ విల్ ట్రై. ఐ థింక్ ఐ రిహర్స్డ్ దిస్ సాంగ్ అరౌండ్ 100 times ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్ నాట్ టు క్రై సార్. ఇట్స్ వెరీ టఫ్. ఎందుకంటే నాకు ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు కూడా those moments in Swarabhishekam and everything that Balu garu has contributed comes into my mind, and we are nothing in front of him, and very difficult to, that's the thing. And పాడలేకపోతున్నా సార్. ఐ మీన్ బాలు గారు ఇది రాగానే ఎందుకో ఇట్స్ కిల్లింగ్ మీ. నిజమే, మాకు కూడా మా 20 ఏళ్ల కెరీర్లో ఆయనతో నేను చాలాసార్లు కలిసాను, ఒక 50-60 సార్లు కలిసి ఉంటాను. ఆయనతో ఆ స్వీట్నెస్, ఎవరు చెప్తున్నా ఏం చెప్తున్నారులే అనిపిస్తుంది, కానీ నేను చెప్తుంటే మాత్రం వినబుద్ధి అవుతుంది. ఈజ్ అ లెజెండ్ సార్. నో బడీ కెన్ బీ లైక్ హిమ్. దెర్ ఇస్ ఓన్లీ వన్ బాలు గారు. దెర్ వాజ్ ఓన్లీ వన్ బాలు గారు. దెర్ ఈజ్ ఓన్లీ వన్ బాలు గారు. దెర్ విల్ బీ ఓన్లీ వన్ బాలు గారు. 50,000 పాటలు పాడడం సార్. 500 పాటలు పాడడానికి రగడాయిస్తున్నాం మేము. 50,000 పాటలు ఒక్క పర్సన్, 16 లాంగ్వేజెస్ అది సార్. వాట్ ఈస్ దట్ కాంట్రిబ్యూషన్ దట్ హీ హెస్ డన్? నిజంగా మనం ఒక లెజెండ్తోనే మనం ట్రావెల్ చేసాం. డెఫినెట్లీ సార్. అండ్ అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే కోవిడ్ టైంలో బాలు గారు పాసింగ్ అవే వాజ్ సంథింగ్ దట్ ఆల్ ఆర్ మ్యూజిషియన్స్ వర్ నాట్ ఏబుల్ టు టేక్. అంటే నేను మొన్న ఒక 4-5 years బ్యాక్ నుంచి బాలు గారితో అసోసియేట్ అయిన నేను ఇట్లా ఫీల్ అయితే, ఆయనతో ట్రావెల్ చేస్తున్న మా మ్యూజిషియన్స్ టీం ఉంది సార్. పాడుతా తీగ, స్వరాభిషేకం, ఇప్పటికీ మా సీనియర్ మ్యూజిషియన్స్ కృష్ణ గారు, పాల్ రాజ్ గారు, జోగారావు అన్న, స్వామి అంకుల్, తర్వాత చిన్న అంకుల్, అరవింద్, సాయి కీబోర్డ్స్, తర్వాత సన్నీ బేస్, యుగంధర్ అన్న ఫ్లూట్, రవి అంకుల్ ఫ్లూట్. వీళ్ళంతా చాలా సీనియర్ మ్యూజిషియన్స్ సార్ వీళ్ళు. దే హవ్ బీన్ ప్లేయింగ్ ఫ్రమ్ 25 years విత్ బాలు గారు. వాళ్ళకి ఎట్లుండాలి సార్? అది గుర్తొచ్చి నార్మల్ అయిపోవడం అంతే. అంటే వాళ్ళ బాధ ముందు నా బాధ నథింగ్ అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీరు స్వరాభిషేకం ఎన్నిసార్లు అంటున్నప్పుడు కంపల్సరీ నేను అనిల్ కడియాల అండ్ ప్రవీణ కడియాల పేరు మెన్షన్ చేయబట్టి నా తప్పు. దే ఆర్ మై ఫ్యామిలీ. వాళ్ళు ఎలాగంటే ఇంకా మేమందరం కలిసే పెరిగామనుకోవచ్చు. వాళ్ళ దానిలో వాళ్ళు గ్రో అయ్యారు, నేను నా దానిలో గ్రో అవుతూ వచ్చాను. బాలు గారు దానికి సంబంధించి ఇప్పటికీ కూడా అనిల్ నేను రెగ్యులర్గా కలిసినప్పుడు ఆయన దగ్గర ఒక ఫోటో ఉంటుంది బాలు గారు. నవ్వుకుంటూ ఉంటుంది సార్. నవ్వుతూ ఉంటుంది. ఏం సింగరబ్బా, కోల్పోయాం శివ అంటాడు తప్ప ఆ టైంలో మాట్లాడలేరు వాళ్ళు. ఎవరైనా గొంతు ఎలా లగవాలో నేర్పిన మనిషి అందరి గొంతులు ఎలా మోగపోవాలో కూడా నేర్పించేసాను సార్. అయిపోయింది అది. అంటే సబ్సిక్వెంట్గా బాలు గారి డిమైస్ అయిన తర్వాత సబ్సిక్వెంట్ స్వరాభిషేకం షూట్లో నేను కూడా ఉండే సార్. నెక్స్ట్ ఎపిసోడ్ అది ఎంత హెవీ ఉండే అంటే మాకు ఎవ్రీబడి క్రైడ్ సార్. సుమక్క, డైరెక్టర్ గారు, దేర్ ఫ్యామిలీ, టెక్నీషియన్స్, మ్యూజిషియన్స్, సింగర్స్, బాయ్స్, క్రూ, కెమెరామెన్, లైటింగ్, సౌండ్, ఎవ్రీబడి క్రైడ్. ఏడుపులు వినపడుతుండే షూట్ ఫ్లోర్లో. ఏడుపులు అంటే
అంతకంటే ఒక మ్యూజిషియన్కి ఏం కావాలి సార్? దెర్ ఇస్ ఓన్లీ వన్ బాలు గారు సార్, అంతే. ఇంకొక బాలు గారు రాలే, ఇంపాసిబుల్. అండ్ ఆయన డెత్ కోవిడ్ టైంలో అవ్వడం వాజ్ వెరీ బ్యాడ్ సార్. ఎందుకంటే లాస్ట్ రైట్స్ చాలా ఇంపార్టెంట్ కదా సార్, మాకు అందరికీ ఉండే వెళ్ళలేకపోతే, ఎందుకంటే అక్కడ అలౌ చేస్తలేరు. వెళ్ళడానికి రెడీ అయినాం మేము. ఇన్ఫ్యాక్ట్ ఫ్లైట్ టికెట్స్ అని కొందరు అనుకున్నారు, మేమైతే వీ వాంటెడ్ టు ట్రావెల్ బై రోడ్. దాంట్లో కూడా ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఉండింది. మ్యూజిషియన్స్కి ఫస్ట్ ప్రయారిటీ, పెద్దవాళ్ళు. ఆయనతో 35 ఏళ్ళు ట్రావెల్ చేసినాం వాళ్ళు, దే డిజర్వ్ బెటర్ ఛాన్స్. మేము దూరం నుంచి అయినా దండం పెట్టుకున్నాను, వాళ్ళ ముందు మేము నథింగ్ అన్న ఇదనమాట. సో బాలుగారి టాపిక్ నెవర్ ఎండింగ్ సార్, నేను చాలా ఇమోషనల్ అయిపోతా. నిజమే, నెక్స్ట్ మాట్లాడినా అమ్మో ఇప్పటికీ కూడా అసలు ఆ వీడియోస్ కూడా చూస్తుంటే ఎంత వద్దనుకున్నా మళ్ళీ మళ్ళీ చూడబుద్ధి అవుతూ ఉంటాయి. డెఫినెట్లీ సార్, అంటే అంత ఫుటేజ్ ఉంది. లక్కీలీ స్వరాభిషేకం పుణ్యమా అని, పాడతతేగా పుణ్యమా అని బాలుగారి అంత ఫుటేజ్ ఉంది. సో వీ కెన్ సీ హిమ్, హీ లివ్స్ ఆన్, ఎస్పీబీ లివ్స్ ఆన్ అని ఒక హ్యాష్ ట్యాగ్ ఉంది సార్. సో మేము కూడా పెడుతుంటాం అప్పుడప్పుడు. బాలుగారితో మీకు పర్సనల్గా ఏమన్నా ప్రత్యేకమైన అనుబంధం ఏమైనా ఉందా? లేదు సార్, స్వరాభిషేకం ఒకటే. స్వరాభిషేకంలో కూడా అంటే పాటలు ఎప్పుడన్నా బాగా ఆయనకు నచ్చినప్పుడు మేము పాడి దిగంగానే ఆయన పిలిచి పర్సనల్గా చెప్పేవారు, ఇది ఇక్కడ చూసుకోండి, లేకపోతే ఇది బాగుంది, యూ కెన్ డూ బెటర్, ఇట్లా. సో సజెషన్స్, అడ్వైసెస్ ఇచ్చేవారు. అప్పుడప్పుడు ఐ వాజ్ వెరీ ఫార్చునేట్, ఆయన దగ్గర పిలిచి భలే పాడారండి అది ఇది అని అనేవారా? అందరినీ సార్. ఇప్పుడు నన్ను చాలామంది అడుగుతుంటారు, అన్న నేను చాలా చిన్నోడు అన్న, మీకంటే ఏజ్లో మీరు అని అనకండి అంటే. ఇట్స్ అ వే ఆఫ్ రెస్పెక్టింగ్ కదా సార్, తప్పేంది అనిపిస్తుంది నాకు. అవును, మీరు అని అనట్లో యువర్ రెస్పెక్ట్, యువర్ గివింగ్ దట్ పర్సన్ సో మచ్ ఆఫ్ రెస్పెక్ట్, చిన్న అయితేంది పెద్ద అయితేంది. సో ఐ విల్ ప్రౌడ్లీ సే ఐ లెర్న్ దట్ ఫ్రమ్ బాలు గారు, ఐ విల్ ప్రౌడ్లీ సే సార్. సో వీళ్ళని అంటే ఇంట్లో భార్యని, పిల్లల్ని, లేకపోతే కజిన్స్ని, క్లోజ్ ఫ్రెండ్స్ని పక్కన పెడితే బయట ఎవరు వచ్చినా కానీ సార్, నన్ను ఎవరు దినకరన్నా నువ్వు అని మాట్లాడినా కానీ నేను మీరనే అంటా. అంటే ఈ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చెప్తున్నా సార్, ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్, ఇది వాస్తవం. ఇప్పటి నుంచి మిమ్మల్ని జాగ్రత్తగా పిలవాలి. అయ్యో సార్ అట్లాగా సార్, నాకు అంటే కొందరి నుంచి కొన్ని నేర్చుకుంటాం కదా సార్. సో ఆయన దగ్గర నుంచి చూసి నేర్చుకున్న చిన్న వాటిలలో ఇది ఒకటి. ఫ్యాంటాస్టిక్ దినకర్ గారు. కానీ మీరు మాట్లాడతారు, మీ తాతగారు ఏపీ జెన్కోకు సంబంధించి, టిఎస్ జెన్కో సార్, టిఎస్ జెన్కోకు సంబంధించి ఒక పెద్ద పోస్ట్లో ఉన్నారు కదా. మీరు ఈస్ కాల్డ్ ద పవర్ ఆఫ్ తెలంగాణ. సో మనకు 24 hours పవర్ కూడా తాతయ్య వచ్చిన తర్వాత అయింది సార్. సో ఐ కెన్ ప్రౌడ్లీ సే, అంటే టీఆర్ఎస్ పవర్లోకి వచ్చిన తర్వాత తాతయ్య వాజ్ ద సిఎండి.